సార్ చాన్నాళ్ళ తర్వాత ప్రెస్‌లో దొరికారు యాక్చువల్లీ. అవునవును సార్. ఆహ్, చెక్ ఎప్పటినుంచో అడగాలంటున్న ఒక క్వెషను. మీరు చాలా ఆల్బమ్స్ చాలా మంచి ఆల్బమ్స్ చాలా మెమరబుల్ సాంగ్స్ ఇచ్చారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతా అంటే జనరల్‌గా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఆయన వాడిన వర్డ్స్ చాలా క్రిటికల్ వర్డ్స్ వాడారు మీ మీద. అవునవును. మేబీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఏమో మీరు దాని గురించి ఒక ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారు. హీ ఈజ్ లైక్ మై ఫాదర్ సార్. ఫాదర్ తిట్టినది బయట వచ్చి నా ఫాదర్ తిట్టారు అని చెప్పకూడదు కదా. ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఆపర్చునిటీ సార్. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన ఫాదర్ మనల్ని తిడతారు. బయట కూడా చెప్తారు, నా నా పిల్లబ్బ పనికిరాదు అని కూడా చెప్తారు టీ షాప్లో. బట్ దాన్ని పట్టించుకోకూడదు సార్. ఎందుకంటే హీఈస్ లైక్ ఫాదర్. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు కదా, తర్వాత అలాంటి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అనుదీప్ గారు అందరూ, ప్రదీప్ గారు అందరూ వచ్చి మూవీ ఇచ్చి చేయడానికి నా మీద నమ్మకం పెడుతున్నారు, ఇంక్లూడింగ్ సందీప్ గారు. ఇప్పుడు సందీప్ గారు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతే అర్జున్ రెడ్డి లాగా ట్రాక్ బయట రాదు. సో కొన్ని డిఫరెన్స్ ఇన్సైడ్ స్టోరీస్ బయట వచ్చినప్పుడు కొన్నిని పరచుకోవాలి, కొన్నిని పట్టించుకోకూడదు. ఇలాంటి మంచి మ్యూజిక్లో హీఈస్ లైక్ ఫాదర్ ఫిగర్గా తిడతారు. బికాస్ హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ, హీస్ స్వాగ్. సందీప్ గారు అలాగే మాట్లాడతారు. నా దగ్గర కాదు, అందరి దగ్గర. నార్త్ ఇండియన్ ప్రెస్లో చూడండి, నాకన్నా బాగా మాట్లాడతారు. అక్కడ ఉన్న రిపోర్టర్స్ను కూడా అలాగే చెప్పారు. సో ఇప్పుడు సందీప్ గారిని కొన్ని పీపుల్ వచ్చి ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్తే అలా కాదు కదా సందీప్ గారు. అంటే జనరల్గా మీరు అన్నది కరెక్టే, ఆయన కొంచెం రెబల్ యాటిట్యూడ్. బట్ ఆయనతో పనిచేసిన వాళ్ళ టీంతో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడలే. కొన్ని ఎందుకు అంత అక్కడి వరకు రావాల్సి వచ్చింది అనేది నాకు ఒకే బాధ ఏంటంటే, నిజంగా తప్ప అయితే నేను ఫస్ట్ సాంగ్లో నాకు నచ్చట్లేదు నేను వెళ్ళిపోవచ్చు. బట్ అన్ని సాంగ్స్ ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి చెప్పారు. నేను ఫాదర్ తిట్టినట్టు ఫీల్ అయ్యాను అంతే. వేరేం నాకేం అది మైండ్కే ఎక్కలేదు. నెక్స్ట్ హుషారులో ఉండి పోరాది సాంగ్ హిట్ అయినప్పుడు, తర్వాత జాతిరత్నాల్లో అశ్విని దత్ గారు వచ్చి పిలిచి ఇచ్చినప్పుడు నన్ను చాలా అనుదీప్ గారు చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అతను మదర్ లాగా. కొన్ని పీపుల్ షౌట్ చేస్తారు, కొన్ని పీపుల్ హగ్ చేస్తారు, అదే కదా. సో మనకి ప్రదీప్ గారు హగ్ చేశారు నన్ను. సో ఇట్స్ ఒకేలాగా లేదు కదా ఫింగర్. సో వై మిడిల్ ఫింగర్ ఇస్ సో నెగటివ్ అని మీరు చెప్పకూడదు. అదర్ ఫింగర్స్ ఆర్ ఆల్సో దేర్ నో. సో మనకి డ్యూటీ ఈజ్ మ్యూజిక్ సార్. మ్యూజిక్ ఇచ్చాము, అది హ్యాపీ అవుతుంది, ఆడియన్స్కి ఇచ్చింది. చెత్త మ్యూజిక్ ఏదో ఇవ్వలేదు కదా, ఇఫ్ యూ క్యాన్ అర్జున్ రెడ్డిలో. సో మంచి మ్యూజిక్ ఇచ్చాము, నా సాటిస్ఫాక్షన్తో నేను ఉన్నాను. స్టిల్ హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.